ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగం కీర్తనల గ్రంథం 26వ అధ్యాయం 1వ వచనం. యెహోవా, నేను యథార్థవంతుడినై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము. ఏమీ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ కీర్తనల గ్రంథం 26వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తే, యెహోవా, నిన్ను ఎదుట యథార్థవంతుడిగా ఉన్నానయ్యా, మీరే నాకు తీర్పు తీర్చాలి అని అంటూ అసలు ఏమీ సందేహపడకుండా నేను దేవుని నమ్మాను అని చెప్తా ఉన్నాడు కదండి. మనం ఈ మొదటి సమయాల గ్రంథం 17వ అధ్యాయంలో కనుక చూస్తే, కీర్తనాకారుడు దావీదు గారు గొలియాతు మీదికి వెళ్ళినప్పుడు, యుద్ధానికి వెళ్ళినప్పుడు అంటాడు కదా, ఇదిగో నేను సైన్యములకు అధిపత్యగు యెహోవా పేరట నీ మీదకి వస్తున్నాను, నీవు తిరస్కరించిన దేవుని పక్షాన వస్తున్నానని. ఈ దినమున ఆ దేవుడు నన్ను నీ చేతికి అప్పగిస్తాడు, నేను చంపి నీ తల తెగవేస్తాను. ఇశ్రాయేల్లో దేవుడు ఉన్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు ఈ దినమున ఫిలిస్తీన్ల యొక్క కళేబరాలు ఆకాశ పక్షులకి భూమృగాలకి ఇస్తానని చెప్పని. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటి చేతను రక్షించువాడు కాడని ఈ దండువారందరూ తెలుసుకుంటారు, యుద్ధం యెహోవాదే అని చెప్పని. అంత 6 మూరల జానెడున్న గొలియాతు శూరుణ్ణి అతని మీద యుద్ధానికి వెళ్ళడానికి కేవలం 5 నున్నని గొలకరాళ్ళు పట్టుకుని వెళ్ళడం, ఎంతో విశ్వాసంతో యుద్ధం యెహోవాదే, దేవుడు నిన్ను నీ ప్రజల్ని నా చేతికి అప్పగిస్తాడని. అసలు ఈ చిన్నవాన్లో మనం చూస్తే సౌల్ గారు మాట్లాడుతూ బాలుడు అంటారు దావీదు గారిని. ఈ బాలుడిలో అసలు ఎక్కడా కూడా సందేహం లేదు, ఒకవేళ నేను ఎంత వెళ్తా ఉన్నానో, నేను యుద్ధంలో ఓడిపోతేను నా పరువు పోయిద్దేమో, నాకు అవమానం కలుగుద్దేమో, నా ప్రాణం పోతుందేమో, ఏమీ లేదు, నా దేవుడు కాపాడడానికి సమర్థుడు అని అసలు ఏమీ సందేహం లేకుండా ఆరంభం మాత్రమే కాదు, ముగింపు వరకు కూడా ఏ యుద్ధానికి వెళ్ళినా దేవుడు పొమ్మంటే పోవడం. అక్కడ తనకి బలగం ఉందా, బలము లేదా, అవతల వ్యక్తులు ఎంతమంది ఉన్నారు, అవన్నీ అనవసరం, దేవుడు వెళ్ళమంటే వెళ్ళడమే. మనం చూస్తూ ఉన్నాం. అసలు ఏమీ సందేహపడకుండా సిక్లగులో కూడా తన 600 మంది పురుషులు తనకి వ్యతిరేకంగా మారినప్పుడు తన బిడ్డల్ని, తన భార్యల్ని, తనకు కలిగిన ప్రతిదీ తీసుకుని వెళ్ళిపోయినప్పటికి కూడా ఇంకా దేవుని యొద్ద విచారణ చేయడానికి మనసు నిలుపుకొని అసలు ఏమీ సందేహం లేకుండా దేవుణ్ణి నమ్మాడు. వాక్యం వింటున్న ప్రియమైన వారులారా, మనం కూడా దేవుణ్ణి నమ్ముతాం. అందుకే కదండి చర్చికి వెళ్తున్నాం, అందుకే కదండి ప్రార్థన చేస్తాం. కానీ మన విశ్వాసం ఎంతవరకు? మన విశ్వాసాన్ని దేవుని మీద ఆధారపడడానికి ఏదో ఒక ఆధారం ఉన్నప్పుడు మనం విశ్వాసం ఉంచుతాం కదండి. అలా కాకుండా ఏ ఆధారం లేనప్పుడు సందేహం లేకుండా దేవుని నమ్మగలమా? అమ్మో ఏమైపోద్దాం. మనలో ఎవరిమైనా ఎప్పుడైనా మెట్లెక్కేటప్పుడు అమ్మో మెట్లు కూలిపోయి కింద పడిపోయి చచ్చిపోతానేమో అన్న భయం ఉండిద్దా? సందేహం లేకుండా ప్రతి స్టెప్ని ఎక్కుతాం. డాక్టర్ మనకి టాబ్లెట్స్ ఇచ్చేటప్పుడు అమ్మో ఇది వేసుకుంటున్నాను, తగ్గుద్దో తగ్గదో, ఇది వేసుకుంటున్నాను పని చేస్తుందో పని చేయదో, ఇది వేసుకున్నాను దీనివల్ల నా ఇబ్బంది అయిద్దో అని అనుకుంటామా? నమ్ముతాం. వాటిని చాలా నమ్మకంగా టాబ్లెట్స్ లోపలికి తీసుకుంటాం. అలాగే మనల్ని సృష్టించిన దేవుడు ఒక ప్రణాళిక లేకుండా మనల్ని ఈ లోకానికి పంపించలేదు. అందుకని పిండమై ఉండగా ఆయన కన్నులు మనల్ని చూశాయి. విచిత్రముగా ఆయన మనల్ని నిర్మించాడు. ద డే వన్ దట్ వి ఆర్ ఇన్ అవర్ మదర్ వూమ్, మనం మన తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆయన హస్తములు ఆశ్చర్యరీతిగా మన తల్లి గర్భంలో కదిలాయి. డే 1 నుంచి ఆయన కన్నులు మన మీద ఉన్నాయి. ఒక ప్రణాళికతోనే, ఒక పర్పస్తోనే ఆయన మనల్ని ఈ లోకానికి పంపించాడు. అయితే ఇప్పుడు అసలు ఏ ఆధారం లేదు, దేవుడు నెక్స్ట్ ఏంటి అనేది ఏమీ తెలియడం లేదు. అయినా కానీ సందేహం ఏమీ లేకుండా ప్రభువుని నమ్మగలవా? ఈరోజు హృదయం అంతటితో ప్రభుతో చెప్పగలవా, లార్డ్ ఐ ట్రస్ట్ యూ, లార్డ్ ఐ ట్రస్ట్ యువర్ ప్రాసెస్. నువ్వేది కూడా ఒక ఉద్దేశం లేకుండా యాక్సిడెంటల్గా నన్ను నడిపించవు. మనం ఎంత ప్రీషియస్ అండి మన దేవునికి. మన తల వెంట్రుకలను ఆయన లెక్కించాడు. సో దిగులు పడొద్దు, సందేహం ఏమీ లేకుండా
ప్రభు నమ్మేటువంటి విశ్వాసం దేవుడు మనకి దయచేయను గాక. యేసే జీవితాన్ని చాలా దగ్గరగా చూసిన శిష్యులు ఆయన ఎక్కడ తిన్నాడో, ఎక్కడ పడుకున్నాడో, ఎన్నెన్ని ఆశ్చర్యకార్యాలు చేశారో చాలా దగ్గర నుంచి గమనించిన వారు ఆయన అడిగింది రెండు విషయాలు. ఏంటో తెలుసా అండి? ప్రభా, మాకు ప్రార్థన చేయడం ఎట్లనో నేర్పించు అని అడిగారు. రెండోది, ప్రభా, మా విశ్వాసాన్ని వృద్ధి పొందించు. శిష్యులు గమనించింది ఏంటో తెలుసా? ఈయనలాగా చచ్చిపోయిన వారిని లేపకపోవడానికి, ఈయనలాగా దెయ్యాలని పారద్రోలకపోవడానికి, ఆయనలాగా స్వస్థత కార్యాలు జరగకపోవడానికి కారణం ఏంటంటే మాలో విశ్వాసం లేదు అని గ్రహించి ఆయన అడుగుతున్నారు, ప్రభా, మా విశ్వాసాన్ని వృద్ధి పొందించు అని. సో మనం కూడా దేవుణ్ణి అడుగుదాం, ప్రభా, నీ అందు విశ్వాసం ఉంచడం ఎలాగో అపనమ్మిక ఉండకుండా మాకు సహాయం చేయ ప్రభా. సందేహం ఏమీ లేకుండా నేను నమ్మడానికి మా కృపను అనుగ్రహించమని ప్రభువుని వేడుకుందాం. దేవుడు అలాంటి ఉన్నతమైన భాగ్యాన్ని మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. వాక్యం వింటున్న మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. God bless you and have a blessed day.